నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో ఇంకా ఒకవైపున అరెస్టులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఒకళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇంకెక్కడ ఏం జరిగింది అన్నది తెలుస్తుంది. ఒక చోట మాస్ కాపీయింగ్ పాల్పడడం, ఇంకొక చోట పేపర్ లీకేజ్ చేయడం, ఇట్లా ఈ మొత్తం వ్యవహారం మీదన అడుగులు కదిపే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గోద్రా ఆ మధ్యన అందరికి గుర్తుంది కదా, గుజరాత్లో ఏ సంఘటన అయితే దేశానికి సంబంధించినటువంటి గతిని మార్చిందో ఆ గోద్రా ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ అయింది. గోద్రాలోని ఒక స్కూల్లో, ఇది ఒక కాలేజీలో ఒక్కొక్క విద్యార్థి దగ్గర గోద్రా స్కూల్ చైర్మన్ 10 లక్షల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి దగ్గర డబ్బులు తీసుకున్నారట. ఏది ఈ నీటికి సంబంధించి వాళ్ళు మాస్ కాపింగ్ చేసుకోవడానికి లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఈజీగా పరీక్షలు రాసుకోవడానికి. అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అట్లాగే దీక్షిత్ పటేల్ జై జలరాం స్కూల్ గుజరాత్ సంబంధించినటువంటి చైర్మన్, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఎక్కడున్నా ఎవరున్నా సరే అది గుజరాత్ అంటే బీజేపీ వాళ్ళది కాబట్టి అని అట్లాగేం లేదు. ఎవడు తప్పు చేస్తే వాళ్ళు ఎవరిని వదిలిపెట్టద్దన్నారు. తీసుకెళ్ళి ఒక్కొక్కళ్ళని కటకటాలు లెక్కింపజేస్తున్నారు సిబిఐ వాళ్ళు.